హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో కేక్ తయారు చేసుకోబోతున్నాం. అచ్చం బేకరీ స్టైల్లో లాగా. చూసారు కదా, చూడడానికి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇలా బర్త్డేలకి మనం బయట కేక్ కొనకుండా ఇంట్లోనే టేస్టీగా మ్యాంగో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగో కేక్కి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మరోవైపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 గుడ్లు విరగ్గొట్టుకొని వేసుకోవాలి. నేను 1 కేజీ క్వాంటిటీ వరకు కేక్ చేస్తున్నానండి. దానికోసం 3 ఎగ్స్ సరిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత బ్లెండర్ తీసుకొని 1 నిమిషం పాటు స్లో స్పీడ్లో పెట్టేసుకొని విస్క్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కాస్త కొంచెం ఫ్లఫీగా రాగానే దీంట్లో ఒక 1 టీ స్పూన్ నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇలా నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు విస్క్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వస్తుందో. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అది సగం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు విస్క్ చేసుకుందాం. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత మిగిలిన పంచదార పొడి కూడా వేసుకొని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు విస్క్ చేసుకుంటే పంచదార చక్కగా కరిగిపోతుంది. ఆల్రెడీ మనం పౌడర్గానే చేసాం కాబట్టి త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు విస్క్ చేసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని జల్లెడ పట్టేసుకుందాం, ఉండలు ఏవీ లేకుండా. ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్ల మిల్క్, అలాగే 3 టీ స్పూన్ల గీ, ఒక 3 డ్రాప్స్ మ్యాంగో ఎసెన్స్ వేస్తున్నానండి. దీని బదులు మీరు వెనిలా ఎసెన్స్ అయినా లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ అయినా ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా మనం వేసుకున్న మైదా ఉండలు లేకుండా కరిగిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇక్కడ నేను నెయ్యి వేసానండి, మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను నెయ్యి వాడాను. మీరు ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు చక్కగా ఉండలన్నీ కరిగిపోయి బ్యాటర్ చక్కగా వచ్చింది. ఇప్పుడు నేను మైక్రోవేవ్లో చేస్తున్నానండి. దానికోసం మైక్రోవేవ్ టిన్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసి పైనుంచి కాస్త ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్న బ్యాటర్ ఉందో దీంట్లో వేసేసుకొని చక్కగా 3-4 సార్లు ట్యాప్ చేసుకోవాలి. బుడగలు ఏవైనా ఉంటే పైకి వస్తాయి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో 180 డిగ్రీస్ 40 మినిట్స్ పెట్టి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని టిన్లో నుంచి బయటకు తీద్దాం. ఇలా తీసిన తర్వాత చుట్టూ ఉన్న ఈ బటర్ పేపర్ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి ఏదైతే లేయర్ ఉందో దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా స్పాంజ్ కేక్ అనేది ఎంత చక్కగా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం 2 భాగాలుగా కట్ చేసుకుందాం. దానికోసం అనేసి నైఫ్ తీసేసుకొని చుట్టూరా రౌండ్గా కాస్త కట్ చేసుకున్న దాంట్లో దారం పెట్టేసుకొని మధ్య భాగంలో చక్కగా బయటకు లాగేసుకోవాలి. ఇలా చేస్తే మనకు కేక్ అనేది సమాంతరంగా కట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చటి వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ పంచదార వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మరోవైపు 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని అది కాస్త గడ్డలన్నీ కరిగేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు విస్క్ చేసుకోవాలండి. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా చక్కగా అయిపోయింది. మనం 1 కప్పు వేస్తే దానికి 3 అంతలుగా ఎక్కువగా వస్తుంది. ఇలా చక్కగా థిక్గా అయిపోయిన తర్వాత
దీన్ని మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను కేక్ చేసుకోవడం కోసం అనేసి కింద బేస్ కోసం స్టీల్ ప్లేట్ని వాడుతున్నానండి. ఇప్పుడు దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని మనం చేసుకున్న స్పాంజ్ కేక్ పెట్టేసుకొని దాంట్లో షుగర్ సిరప్ వేస్తున్నానండి. చూసారు కదా, ఈ షుగర్ సిరప్ అనేది చక్కగా స్పాంజ్ తడిచేంత వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా పైపింగ్ బ్యాగ్లు అవైలబుల్ లేకుంటే డైరెక్ట్గా స్పూన్తోనైనా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత చివర్లో సీజర్ తీసుకొని కట్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని స్పాంజ్ పైన ఒక లేయర్ లాగా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొన్ని మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి. దీన్ని మధ్యలో వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇది కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి చక్కగా. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న రెండో భాగం ఏదైతే ఉందో దాన్ని అడుగు భాగం పైకి వచ్చే విధంగా ఇలా పెట్టేసుకోండి. దీనిపైన షుగర్ సిరప్ వేసుకొని అలాగే పైనుంచి కూడా విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత సైడ్లో నుంచి కూడా చక్కగా విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని దీన్ని కూడా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయటికి తీసుకుంటే మనం పైనుంచి వేసుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ముందు చేసుకున్న మ్యాంగో పేస్ట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా పలుచగా వచ్చే విధంగా చేసుకొని సైడ్లో సన్నగా ఇలా చేశానండి, ఒక డిజైన్ లాగా. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో ఇలా నోజల్ యూజ్ చేసి చక్కటి డిజైన్ వేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మ్యాంగోని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మధ్యలో వేసుకుంటే మనం ఏ కలర్స్ వాడకుండా కలర్ఫుల్గా మ్యాంగో కేక్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో లాగా కలర్ఫుల్గా కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇలా బర్త్డేలకి యానివర్సరీలకి చక్కగా టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.